అందరికీ నమస్కారం. ఇవాళ సంక్రాంతి సంబరాల్లో 3వ రోజు కనుమ గురించి మాట్లాడుకుందాం. మొదటి 2 రోజులు మనుషులు దేవుళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఈ 3వ రోజు మనతో పాటు కష్టపడే పశువుల కోసం ప్రత్యేకించబడింది. రైతు నేస్తాలైన ఎద్దులు ఆవులకి కృతజ్ఞత చెప్పుకునే రోజే ఈ కనుమ. కనుమ రోజు పశువుల్ని కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి కొమ్ములకి రంగురంగుల బాలీలు కట్టి అందంగా తీర్చిదిద్దుతారు. మనకి తోడుగా పొలం పనుల్లో సహాయపడే గోవమ్మల్ని ఈరోజు పూజ చేసి వాటికి గారెలు వంటి పిండి వంటలు తినిపిస్తారు. మన భారతీయ సంస్కృతిలో జంతువులకిచ్చే గౌరవం ఇది. కనుమ రోజు ఇంకో ముఖ్యమైన ఆచారం కాకులకు అన్నం పెట్టడం. దీనిని కాకి పిండ ప్రదానం అని కూడా అంటారు. మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారని ఒక నమ్మకం. వారు తృప్తి పడితే మన వంశం చల్లగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు. ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతాల్లో ప్రబల ఉత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది. వందల సంఖ్యలో ప్రభలను అందంగా అలంకరించి తీసుకువస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. స్వయంగా కష్టపడే ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని గౌరవించడమే ఈ కనుమ ఉద్దేశం. మీ ఊళ్ళో కనుమ సంబరాలు ఎలా జరుగుతున్నాయో మాకు వీడియో తీసి చూపించండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.